దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాగోల్లో ఉన్నాము. ఈరోజు మనము కొమరవెల్లి రాజేందర్ గారిని కలపబోతున్నాము. హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా అద్భుతమైన సేవలు అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వెమ్లవాడలో ఒక వ్యాపార కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా తన జీవితాన్ని ప్రారంభించి ప్రజలకు సేవలు అందించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ 2A సెలెక్ట్ అయి ఒక డిప్యూటీ తహసీల్దార్గా తన జీవితాన్ని ప్రారంభించి హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ దాకా అద్భుతమైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారు కొమరవెల్లి రాజేందర్ గారు. నిజంగా హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేయడం, ప్రజలకు సేవలు అందించడం, విజయాలు సాధించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా పనిచేసిన రాజేందర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు కొమరవెల్లి రాజేందర్. నేను హైదరాబాద్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ రిటైర్ అయ్యాను. నేను పుట్టింది కరీంనగర్ జిల్లా, అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ తాలూకాలో పుట్టాను. వేములవాడ ప్రసిద్ధ రాజరాజేశ్వర క్షేత్రం, అది ఆ ఊర్లో పుట్టాను. కొమరవెల్లి గురువయ్య, అహల్య. నాన్నగారు మధ్యతరగతి వ్యాపారస్తులు. కష్టపడే తత్వం, సేవాతత్వం రెండు నేర్చుకున్నాను. 10th మా నేటివ్ ప్లేస్ వేములవాడలోనే చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి మా పక్క మున్సిపాలిటీ తాలూకా కేంద్రమైన సిరిసిల్ల నుండి చేశాను. డిగ్రీ హైదరాబాద్లోని సిటీ కాలేజ్ నుండి చేశాను. ఉన్నత విద్య నేను అప్పుడు నాందేడ్లో ఇది మన దీనిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టాక్సేషన్ చేశాను. అట్లాగే మళ్ళీ లా కాలేజ్ నుండి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుండి లాలో ఉత్తీర్ణ చెంది పట్టా తీసుకున్నాను. ఉద్యోగ ప్రస్థానం యాక్చువల్గా మా వేములవాడ పట్టణం అనేది అసలు చాలా స్ఫూర్తిదాయకమైన పట్టణం. మన రాజన్న ఆశీస్సులో మరి అక్కడి నేల స్వభావం, మాకు పోటీతత్వం ఎక్కువ ఉంటుంది, తర్వాత కష్టపడే తత్వం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ పట్టణం మాకు నేర్పింది, అది మా స్నేహితులు కానీ అది కానీ. తర్వాత ఏంటంటే మా సమయంలో యాక్చువల్గా ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత పోటీ పరీక్షల పరంగా కానీ మెటీరియల్ అంటూ లేదు. కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ అనేది పోటీ పరీక్షలకు అది కేంద్రం. అసలు ఆ స్ఫూర్తితోటి మేము, తర్వాత ఆ స్ఫూర్తి మా వేములవాడ రాజన్న ఆశీస్సులతోటి మేము కూడా పోటీ పరీక్షల వైపు ప్రయాణించాం. ఆ ప్రయాణంలో భాగంగానే అప్పట్లోనే మేము ఈ గ్రామీణ బ్యాంక్స్ వాటి యొక్క ఎంట్రన్స్ కామన్ టెస్టులు రాసాం, తర్వాత మెరిట్ టెస్టులు, తర్వాత అట్లాగే అదే సమయంలో LLB ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాస్తే ఈ గ్రామీణ బ్యాంకులో దాదాపు 5 గ్రామీణ బ్యాంకులలో నేను సెలెక్ట్ అయ్యాను. దానిలో నేను మంజీరా గ్రామీణ బ్యాంక్ చూజ్ చేసుకున్నాను పోస్టింగ్ కోసం. మంజీరా బ్యాంక్ మెదక్ జిల్లా కేంద్రంలో దాదాపు 1.5 years సర్వీస్ చేసేసి యాజ్ ఎ మేనేజర్ 1.5 years సర్వీస్ చేసాం. మరి ఇక్కడ పెట్టిన బ్రాంచ్లోనే చాలా కష్టపడి ఆ బ్రాంచ్ పేరు తెచ్చాం. అదే సమయంలో రుణాల రూపకంగా వాళ్ళకి సేవ చేసుకుంటూ, తర్వాత అక్కడి ప్రజల బాగోగులు కూడా చూసుకుంటూ వాళ్ళ మెప్పు పొందాం. తర్వాత బ్యాంక్ అభివృద్ధి కూడా కృషి చేశాం మేము. తర్వాత అదే సమయంలో మేము రాసిన మన ఈ పోటీ పరీక్షల ఆధారంగా గ్రూప్ 2 సెలెక్ట్ అయింది. అందులో ప్రతిష్టాత్మకమైన రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1985లో మేము సెలెక్ట్ అయ్యాం. ఫస్ట్ పోస్టింగ్ అదే ఆదిలాబాద్ జిల్లాలో మిక్కిలి అటవీ ప్రాంతమైన, తర్వాత కష్ట ప్రాంతమైన కోటపల్లిలో మేము తహసీల్దార్ చేసాం. మా శిక్షణ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ శిక్షణ, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు హైదరాబాద్లో ఉండే, అందులో శిక్షణ. తర్వాత మేము ఫస్ట్ పోస్టింగ్ అయితే ఇండిపెండెంట్ MRO కోటపల్లి MRO చేసాము. కోటపల్లిలో 6 months మా ట్రైనింగ్ పీరియడ్ చేసాము. ట్రైనింగ్ పీరియడ్లో భాగంగా తర్వాత 1 yearలో, నెక్స్ట్ 1 yearలోనే మళ్ళీ రెబ్బెన్కి షిఫ్ట్ అయ్యాము మేము. రెబ్బెన్ అంటే ఇప్పుడు స్టేట్ హైవే, చంద్రాపూర్ స్టేట్ హైవే మీద ఉంది. తర్వాత అక్కడ 1.5 years సర్వీస్ చేసేసి తర్వాత మీట్ అండ్ పౌల్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చాం. అక్కడ 9 months చేసాం. తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్కి వచ్చేసి 3 సంవత్సరాలు. తర్వాత అందులో నుండి మళ్ళీ HMDకి పోయిన తర్వాత అప్పటి HMDA, తర్వాత దానిలో ఇప్పుడు హుడాది, దాంట్లో 1.5 సంవత్సరాలు. తర్వాత అక్కడి నుండి మళ్ళీ ములుగు పోయామండి. ములుగులో అప్పుడు MP తహసీల్దార్ ప్రమోషన్ మీద పోయాను. మళ్ళీ అక్కడి నుంచి వేరే పరిపాలనా కారణాల పరంగా రివర్స్ వచ్చినందుకు మళ్ళీ మేము తహసీల్దార్ ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి SC కార్పొరేషన్కి వచ్చాము. మేము SC కార్పొరేషన్లో 3 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్కో, AP ట్రాన్స్కో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని AP ట్రాన్స్కోలో 3 సంవత్సరాలు పనిచేసాం. అక్కడనే ప్రమోషన్ వచ్చింది యాజ్ RDOగా. RDO వచ్చిన తర్వాత అక్కడ మనం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అప్పటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక 5 నెలలు సర్వీస్ చేసినాం. నా సమయంలోనే అప్పుడు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు. రమణాచారి గారు అప్పుడు సర్వీస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎల్లి సుబ్రహ్మణ్య గారి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు దానికి ఆ కార్పొరేషన్కి అప్పుడు నేషనల్ గేమ్స్ కండక్ట్ అయినాయి.
అక్కడ నుంచి మళ్ళీ ఆర్డీఓగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా మిర్యాలగూడ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత మళ్ళీ ఆర్డీఓ ఈస్ట్గా ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆర్డీఓ ఈస్ట్ తర్వాత మళ్ళీ మేము ఇంకా తర్వాత ఇది నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్లో జాయిన్ చేయడం జరిగింది 3 years. తర్వాత హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్గా జాయిన్ అయిపోయి అక్కడ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. చిన్నప్పటి మా ఆలోచన ప్రకారం ఏంటంటే అప్పుడు డాక్టర్ అనేది చాలా గొప్ప వృత్తి. మేము డాక్టర్ కావాలని కోరుకున్నాము. డాక్టర్ రానందుకు ఏంటంటే మేము అందులో దానికి సంబంధించిన బీపీసీ బీఎస్సీ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఉండనండి దానికి మాకు వస్తుందని ఖచ్చితంగా తెలుసు. ఎప్పుడంటే మేము గ్రామీణ బ్యాంకులో జాయిన్ అయినప్పుడు మేము మేనేజర్ క్యాడర్లోనే సర్వీస్ చేసాం. సర్వీస్ చేసినప్పుడు మేము అప్పుడే అన్ని రాసిన ఎగ్జామ్స్ అప్పుడు ఇది గ్రూప్ టీ కూడా సెలెక్ట్ అయినాం. సెలెక్ట్ అయినందుకు మేము మేనేజర్ క్యాడరు అప్పుడు తహసీల్దార్ క్యాడర్ యాక్చువల్ దానికన్నా తక్కువ క్యాడరే డిప్యూటీ తహసీల్దార్. మాకు అప్పటి మంజుల గారి చైర్మన్ గారు కూడా అడిగారు, రాజేందర్ మీరు ఆల్రెడీ తహసీల్దార్ క్యాడర్లో ఉన్నారు కదా మరి డీటీ క్యాడర్ ఎందుకు పోతున్నాయండి? సార్ దాని ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎక్కువ నెట్వర్క్ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయొచ్చు, ఆ విధంగా మాకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం నేను పోతున్నా సార్, జీతం తక్కువైనా పోతున్నా అని చెప్పడం జరిగింది. నా భార్య పేరు కొమరవెల్లి విజయలక్ష్మి, నాకు 2 కుమారులు. మా పెద్ద కుమారుని పేరు శశికాంత్, ఆయన వ్యాపారంలో ఉన్నారు. చిన్న కుమారుని పేరు ఆదిత్య అభిషేక్, ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్నారు. నేను సాధించిన విజయాలు ఎప్పటికైనా మా తల్లిదండ్రులకు ఫస్ట్ అయితే మేము వాళ్ళకి అభినందన తెలియజేస్తాం, వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. మా పుట్టుకు కానీ మా పెరుగుదలకు కానీ మా చదువుకు కానివ్వండి, తర్వాత మాకు ఆర్థిక సహాయాలు కానివ్వండి, మమ్మల్ని పెంచడం కానీ ఏదైనా వారితోనే. తర్వాత మేము ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత మా జీవితానికి నిజంగా చెప్పాలంటే సార్థకత కలిగేసిండ్రు. తర్వాత మేము ఈ స్థాయికి రావడానికి మేము ఎంత కష్టపడ్డామో నా భార్యమని కూడా ఆమె కూడా అంత కష్టపడ్డది. ఉమెన్ అంటే ఉమెన్ ఎన్హాన్సర్ అంటాం, ఫ్యామిలీ ఎన్హాన్సర్ అంటాం ఉమెన్ని. తర్వాత మేము బయట ఫ్యామిలీ హెడ్ అనో లేకుంటే సోషల్ సర్వీస్ అంటే సామాజిక పరంగా మేము ఎంత పనిచేస్తామో గృహం పరంగా వాళ్ళు కూడా అంతే పనిచేస్తారు, అంతకన్నా ఎక్కువ కష్టపడతారు. వాళ్ళు కష్టపడితే తప్ప మేము బయట నిజంగా చెప్పాలంటే విజయాలు మేము తీసుకోలేము విజయాలు. సో వారి పాత్ర ఎంతో ఉంది. వారు కానీ కుటుంబాలు, ఎస్ తల్లిదండ్రులు కుటుంబం.